హలో, వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఈరోజు హారర్ షూట్ అనుకుంటున్నాను. బికాస్ చూసారా ఈ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. సో అక్కడే ఉంది సస్పెన్స్. సో వీఆర్ ఇన్ SGSCG హైదరాబాద్. ఏంటంటే మా జబర్దస్త్ ఆర్టిస్టులు అండ్ మేనేజర్స్ అండ్ డాన్సర్స్ కానీ వీళ్ళందరూ కొరియోగ్రాఫర్స్ వీళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు. సో లాస్ట్ టైం చూసారు కదా, దానికంటే కొంచెం ఇంకా గ్రాండ్గా అనమాట. ఇక్కడ మంచి గ్రౌండ్కి వచ్చాం. ఇది ఎక్కడ అనుకున్నారు? ఆల్మోస్ట్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ అని ఉంటాయి చిలుకూరుకి వెళ్ళే రూట్లో. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఉంది SCG హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ ఈరోజు మేము క్రికెట్ ఆడుతున్నాం. దిస్ ఈజ్ ద ఎంట్రీ. హాయ్, హలో అశోక్. సో లాస్ట్ వీడియోలో కూడా కలిసాం కదా మనం. లాస్ట్ టైం క్రికెట్ ఆడినప్పుడు బాగా ఆడారు, ఇప్పుడు కూడా బాగా ఆడతారు. చూద్దాం ఎలా ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి. హలో, మనమా? అశోక్ హాయ్. సో వీళ్ళంతా మేనేజ్మెంట్ బ్యాచ్ అనమాట. లైట్లోకి వెళ్దాం. పోయినసారి ఎక్కడ ఆడమది గ్రౌండ్? సో అది ఇంకో గ్రౌండ్, ఇది ఇంకో గ్రౌండ్. ఇది అశోక్. సో నాకు మొన్నే ఒడియాలు ఇచ్చాడు, టమాటా పచ్చడి ఇచ్చాడు, ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చాడు. సుదర్శన్ మాస్టర్ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చీకట్లో చలిగా ఉంది. ఎస్, నాకేం లేదే. ఎస్, ఐఎమ్ సో హాట్ అని అంటే బాడీ వేడిగా ఉంటుంది. సో చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారు. మేనేజర్స్ ఆర్ డాన్సర్స్, ఆర్టిస్ట్ ఆర్ డైరెక్టర్స్, ఎవరు గెలుస్తారో చూద్దాం. మీరు వెళ్ళండి. అవునా? ఏ మంచిది, బాగా ఆడతారు కాబట్టి ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. SCG హైదరాబాద్. ఇక్కడ కొంతమంది ఉన్నారు. హలో గాయ్స్. లేకపోతే ఈ మనోర్ సైజ్ బ్యాట్ తెచ్చుకున్నాడు. అవును, నువ్వు ఆడుతున్నావా నరేష్? ఏం ఆడుతున్నావు? కెప్టెన్ ఎంపైరా? బాబురా? బ్యాట్స్మెన్ కమ్ కెప్టెన్. సార్ ఏంటి సార్ అది? కీపర్ కమ్ బౌలర్. అదే చెప్తా. బౌలర్ హౌస్ కీపర్ జస్ట్ బౌలర్. కీపర్ కమ్ బ్యాట్స్మెన్. వావ్, ఆల్ రౌండర్. అశ్విన్ ద స్పిన్నర్. అశోక్ ఏంటి? ఆల్ రౌండర్. రాజేంద్ర ప్రసాద్ అత్తరు సాయబు బూరారా సినిమా ఆల్ రౌండర్. హాయ్ అది. అమ్మాయి బర్త్డే ఉంది, వెళ్తాం ఇది అయిపోయాక. సో అది కూడా వచ్చేసాడు. అందరికి స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ టైమింగ్ కూడా పెట్టారు, వీళ్ళు ఎంతసేపు ఆడతారు ఏంటనేసి. యాక్చువల్లీ నేను ఎన్నో గేమ్స్ ఆడా ఇక్కడ. ఓకే, రెండేమో బెస్ట్ మ్యాన్ అవార్డు వచ్చింది. ఓకే, బెస్ట్ మ్యాన్ అవార్డు కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. 4 మ్యాచ్లలో 2 బెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ప్రసాద్ అన్న కూడా మ్యాన్ ఆఫ్ ది సీరియస్ అవార్డు వచ్చింది. అందుకే సీరియస్ ఏంది, సీరియస్ లో ఉన్నాడు కదా. ఏం కలిపేవరా నీ జఫా అంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్. అలాగే నేను ఇక్కడ ఎక్కువగా 5 క్యాచెస్ చేసా. 5 క్యాచెస్ చేసా. 6 ఫిష్ క్యాచింగ్ 6 తర్వాత రన్అట్స్ చేసా. అరే ఇదంతా కాదురా బాబు. క్రికెట్ ఎన్ని వికెట్లు ఉంటాయి చెప్పరా? క్రికెట్ లో 11 వికెట్లు ఉంటాయి. ఎందుకు? అటు 11 టీంలు, ఇటు 11 ఉంటారు కదా. టీంకు 11 ఉంటారు. 11 వికెట్లు ఉంటాయి.
బాబు కరెక్ట్ చెప్పు. ఇప్పుడు మంచిగా ఆలోచించు. క్రికెట్ లో ఎన్ని వికెట్లు ఉంటాయి? 3 ఉంటాయి. చెత్త నా కొడుకు 6 వికెట్లు. 6 ఎందుకు అంటే ఇటు 3 వికెట్లు అటు 3 వికెట్లు పెడతారు. ఇప్పుడు ఈ ఇలాగా ఫస్ట్ ఎంట్రీలో ఎంట్రీలో వస్తుంది బాబు. కెప్టెన్ హి ఇస్ ద కెప్టెన్. హి ఇస్ ద వీడెవడు? కెప్టెన్ విజయకాంత్. హీరో విజయకాంత్ కెప్టెన్. ఇదంతా బ్లాగ్ లో ఎడిటింగ్ లో పోయేదే ఇస్తున్నారు. పాపం టీవీలో అదే ఫుటేజ్ ఇచ్చి బ్లాగుల్లో కూడా ఎడిటింగ్ లో పోయి ఫుటేజ్ ఇస్తారా? ఫ్రెండ్ నీ క్రికెట్ గురించి తెలిసిన కొన్ని అడుగురు ఏవైనా? బేసిక్ కవర్ డ్రైవ్ అంటే ఏంటి? అదే చెప్తున్నా. ఈ వీడియో కంటిన్యూ చేయాలంటేనే అడుగుతా, లేకపోతే ఆటేస్తాను. సరే ఓకే. లాజికల్ గా చెప్పు. కవర్ డ్రైవ్ అంటే ఏంటి అసలు? కవర్ డ్రైవ్ అంటే ఏంటి? కవర్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి కవర్ డ్రైవ్ అని అంటారు. గాడ్ అంటే ఏంటి అని జై హనుమాన్ అల్లా దేవుళ్ళని గాడ్ పెట్టుకోకపోతే గాడ్ దగ్గరికి లేదు. ఇప్పుడు క్లారిటీ ఇందాక జస్ట్ అలా చేశాను. రాడ్ తెలుసు కానీ గాడ్ ఏం తెలుసు? అడగండి ఇప్పుడు ఏంటి గాడా? గాడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం మొబైల్ కి వాడతాం స్క్రీన్ గార్డ్. అది దాన్ని స్క్రీన్ కార్డ్ అంటాం మేము. చెప్పు. వి గార్డ్. హలో అండి, రెడీ ఆడడానికి? మూవీ సక్సెస్ అయింది. అవునా? సూపర్. అంత గట్టి కొట్టాడంటే మనోడు బ్యాట్స్మెన్ కాదు. ఎంత గట్టి కొట్టాడంటే బ్యాట్స్మెన్ కాదు, బౌలింగ్ చేసింది ఈవిడ. నా బౌలింగ్ లో అలా కొట్టడం ఇంపాసిబుల్. బట్ అంటే ఆడు పెద్ద బ్యాట్స్మెన్ కాదు, ఈవిడ సరిగ్గా బౌలింగ్ దానికి ఫ్లైట్ వచ్చింది మ్యాచ్ కోసం. ఇది మేనేజర్లు అక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళే క్రియేట్ చేసినట్టు. మీకు లైట్లు కావాలా? నవ్వరా నువ్వు? ఒక 2 minutes. నరేష్ గడు ఆడుతున్నాడు. ఇది ఎలా కొట్టలేడు అనుకున్నాను. మనోడు చూస్తానని నేను ఐడి తీసుకున్నాను. వచ్చి అరగంట అయింది, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఇక వర్ష కూడా వచ్చింది. ఫస్ట్ టైం యాక్చువల్గా నేను మ్యాచ్ చూడాలి లైవ్ ఎప్పుడు చూడలేదని వచ్చాను, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లైట్స్ ఆన్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటది. నేను ఈ కష్టాలు భరించలేక నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. లేదు మాకుంటది. లేదు ఏంటి మరి ఆర్టిస్టులు అందరూ డబ్బులు జేబులో పెట్టుకోండి, ఎలాగో గెలిచేది మేమే. ఇవే తగ్గించుకుంటే మంచిది. సన్నీ వచ్చాడు చూడండి, మా సన్నీ వచ్చాడు. ఇప్పుడు మామూలుగా ఆడు ఒక 2 పెగ్గులు వేస్తే బాల్ అట్ వెళ్తుంది. పేపర్కి ఇవ్వాల్సింది ఏనే తీసుకొని జోలి పెట్టుకుని మ్యాచ్ వీళ్ళందరూ క్రికెట్ అవుతారు కానీ మ్యాచ్ అయ్యేంత వరకు తాగను, మ్యాచ్ అయిన తర్వాత తాగుతాను. తర్వాత అందుకే మ్యాచ్ ముందే ఒక 3 వేసి వచ్చాడు. మ్యాచ్ ముందే ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. వీళ్ళు అబద్ధం చెప్తున్న సంగతి నీకు తెలుసు కదా. మ్యాచ్ ముందే 3 వేసి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ తీసాను చూడండి వీడియో, అప్పుడైతే తాగి ఆడాడు. ఒకటే ఉంది పాపం
అదిగోండి ఎలా అవుతుందో చూడండి. సో ఎవరి కష్టాలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూద్దాం. టాస్ ఏమో మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్. లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్క. ఎవరినైనా అడుగు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని పెట్టవా. లేదు, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను ఆటలో అట్టుపండి అని మధ్య మధ్యలో వస్తాను. ఇప్పుడే 6 కొడితే అవతల పడింది తెలుసా. క్రికెట్ మ్యాచ్ కింద ప్రొఫెషనల్ ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది టాస్ గెలిచి కూడా మన వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే బాల్ పేస్ ఉంది, స్వింగ్ అవుతుంది. మరి బాల్ స్వింగ్ కాదు, స్వింగ్ నాట్ స్వింగ్, స్పిన్. ఓకే, అవుట్ లెగ్ స్వింగ్, ఇన్ లెగ్ స్వింగ్. ఎవరు గెలుస్తారని మీరు ఫీల్ అవుతున్నారు? యాజ్ ఇట్ ఈస్ చెప్తుంటే ఎవరు బ్యాటింగ్ చేస్తే వాళ్ళు కాకుండా, బౌలింగ్ చేసిన వాళ్ళు కూడా కాకుండా ఎంపైర్ గెలుస్తారని నా ఉద్దేశం. ఎంపైర్ లేడు, ఎంపైర్ లేడంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆయన గెలుస్తాడు. చిటికలే మీరు ఇందాక 6 కొట్టే అన్నారు, అది ఎటు వెళ్ళింది? ఇందాక మీరు కొట్టిన 6 ఎటు వెళ్ళింది? నాకు తెలిసి అది గ్రౌండ్ లోకి వెళ్ళి ఉండొచ్చు. వేసాడని మీరు కొట్టారు అంటే చీకట్లో కొట్టాను భయ్యా 6. ఈ చీకట్లో ఆయన 6 కొట్టాడు. ఇంతకుముందే కొట్టాను నిజంగా. అశోక్ గారు రండి. బేసిక్ ఈ రోజు మోసం చేశారు. షూటింగ్ అవగానే మొత్తం అందరు ఆర్టిస్టులు అందరూ వస్తున్నారని చెప్పారు, కట్ చేసి ఎవ్వరు రాలేదు. ఎందుకంటే మీరు ఒక్కరు వస్తే అందరూ వచ్చినట్టే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో నేను ఇది నాకు నచ్చగా నా కారు తీసుకొని మళ్ళీ ఈ అడవిలోంచి నేను నా ఊరికి వెళ్ళిపోతాను. దయచేసి అసలు ఎవరెవరు ఆడుతున్నారో కూడా తెలియదు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా అంచనా ప్రకారం ఎవరొకరు గెలుస్తారు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపలు ఎక్కడ జారి మిఠాయా. అందరితో ఒక బాధ అయితే ఈవిడితో ఒక బాధ. ఈ చీకట్లో ఎలా లైట్స్ ఆన్ చేస్తారే. అది ఆల్రెడీ ఒక లైట్ వేసారు అక్కడ. బేసిక్గా మన వాళ్ళందరూ You know, this is gloves used by Dhoni. After that I am using. So ధోని కాదు, ఇంత క్లీన్ చేయడానికి వాడారు. like washroom. Excuse me. మన టీం యుద్ధానికి రెడీ. అదిగోండి రెడీ అయ్యారు. ఆర్టిస్టులు ఓడిపోవడానికి సిద్ధమయ్యారు. మంచి 2 పెగ్గులు. దట్ ఈస్ ఆది గారు, ప్రసాద్ గారు, దట్స్ 2 guys assistants. సో ఏ మంచి ఆఫర్ చెప్పు, చెప్పరా చెప్పరా. ఇంకో అని అక్కడే ఉన్నావేంట్రా, చెప్పు. అక్కడ ఆడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్ ఆడదాం. చెస్, క్యారమ్ బోర్డ్, ఇందులో డబ్బులు గెలుచుకోవచ్చు అన్నమాట. ఏ వీళ్ళెవరు బ్యాట్స్మెన్స్ వెళ్తున్న వాళ్ళు? ఎవరో తెలియదు. సో అంతా సెట్, లైట్లు ఆన్ చేశారు, మొత్తం అందరూ టీమ్స్ కూడా డివైడ్ అయిపోయారు. కష్టం కూడా రెడీగా ఉన్నాను నేను. ఆది గారు మాత్రం ఎక్కడ నిల్చుంటారు? ఆయన ఉరికిస్తాడు. మిడిల్లోనే ఉంటాడు, లాంగ్లో ఎప్పుడు ఉంటాడు. అవి అక్కడ బ్లాక్ వేసుకున్నాడు చూడండి, అది ఆ వెనకాల సీన్ అన్న. శ్రీపద గారు బౌలింగ్.
జరిగిందన్న మ్యాచ్? ఫెంటాస్టిక్, స్కోర్ ఎంత? మైండ్ బ్లోయింగ్. 4 వికెట్లు. సూపర్. 4 వికెట్స్. ఒక వికెట్ చెడగొట్టాడు. చెడగొట్టాడు, ఒప్పుకుంటాను. సో ఆది అన్న షరీఫ్ అన్న ఇద్దరు దిగారు రంగంలోకి. మామూలుగా ఉండదు ఇంకా. ఆర్టిస్టులు గెలిచారా? ఈడు ఆడలేదు. నువ్వు బ్యాట్ తీసుకో, నువ్వు బాల్ తీసుకో. కంగ్రాచులేషన్. మేనేజర్స్ ఓడిపోయారు. ఓడిపోయారా? ఛాన్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చాం అంతేనమాట. ఆర్టిస్టులు అంటే చాలా అభిమానం కాబట్టి అన్నాలంటే పేమెంట్లో అవకాశం ఇస్తే బాగుంటుంది. మా మబ్బు చెప్పాలి. సూపర్. ఓడిపోయావా? స్పోర్టివ్గా తీసుకో. సో ఐఎమ్ లీవింగ్. వీళ్ళందరూ ఆడుకుంటున్నారు, ఇంకా ఎప్పుడో లేట్ అయిద్దంట 12:30. గైస్ ఓడిపోయినా ఏం ఫీల్ అవ్వకండి, మళ్ళీ ఆడండి. మా ఎంపైర్ చాలా ఇరువైపులా న్యాయబద్ధంగా అందరికి ఎంపైరింగ్ చేస్తూ చాలా మ్యాచ్ ని ముందు సాగించారు. సో కానీ ఇంత కష్టపడి ఎందుకు ఆడుతున్నారు? స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఈ గేమ్. శ్రీపాద గారు మంచి క్రికెటర్ అన్నమాట, చాలా బాగా ఆడతారు. మా ఎక్స్ట్రా జబర్దస్త్ డైరెక్టర్, శ్రీదేవి ఎపిసోడ్స్ డైరెక్టర్. చిల్డ్రన్స్ డే మొన్న జరిగింది కదా, మంచి రేటింగ్ వచ్చింది. కంగ్రాట్స్ అన్న. సో అందరూ ఆడుకుంటున్నారు, మేమైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయి ఫేస్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఇటు చూడు ఏదో ఊతున్నాడు దాని నుంచి. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడుకుంటారు, మనం వెళ్ళిపోతున్నాము. బికాజ్ ఈరోజే పవిత్ర బర్త్డే కూడా, దాని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ లీవింగ్ ఎర్లీ. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఈవెంట్ అయిన నెక్స్ట్ డే చూసారు ఎంత బాగా రెడీ అయ్యి తినడానికి వచ్చాము. ఈ గుడ్లు అనుకుంటున్నారా? గుడ్లు కాదు, స్పెషల్. ఎస్, సమీరా నిన్న సాంగ్స్ పాడారు అన్న అండ్ సమీరా గారు అండ్ యాజిన్ గారు. సూపర్ పాడారు అసలు. నేను కూడా యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నాను. అది నువ్వు చెప్పాను, చాలా బాగా చేస్తుందండి, నేను చెప్తున్నాను. ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా, నేను రాగానే ఛాయ్ అన్నారు. ఓకే ఛాయ్ అండి అన్న. ఎవరి దానికి చెప్పుకున్నా, ముగ్గురు ఏమనుకున్నారు, ఈవెన్ నాకు చెప్పిందని.